ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి గోదావరి రేవులో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివనామస్మరణలతో గోదావరి తీరంలోని శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాజమండ్రి మున్సిపల్ దేవాదాయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. సాయి, ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని మనం చూస్తున్నాం. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాం. ఈ పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే జనం పోటెత్తారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, విశాఖ జిల్లా నుంచి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి రేవులకి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ శివుడిని ప్రత్యేకంగా పూజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్లో చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. జనం వేకువజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఇక్కడ పెద్దలకి కూడా దాన ధర్మాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే పిండ ప్రదానాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే భక్తులు వేల సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులు సరిపోక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే చూసినట్లయితే కోటిలింగాల ఘాట్లో కూడా ఇదే సంఖ్య భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఉమా మార్కండేయ స్వామి ఆలయం, మొత్తం ఇక్కడున్న శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. స్వామివారి దర్శనాలకి దాదాపు గంటల తరబడి సమయం పడుతుంది. బారులు తీరి భక్తులు నిలబడ్డ పరిస్థితి ఉంది, క్యూలో నిలబడ్డ పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ ఏదైతే మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో, పంచారామంలో ఒకటైన ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ ఉదయం కోటిపల్లిలో గోదావరిలో స్నానాలు ఆచరించి సోమేశ్వర ఆలయంలో కూడా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మొత్తం శివరాత్రి సందడి ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో స్వామివారి దర్శనానికి బారులు తిరిగి ఇక్కడ కూడా నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ గోదావరి తీరంలో చూసినట్లయితే ఇక్కడ కోటిలింగాల ఘాటు, దిగువన చూసినట్లయితే కోటిపల్లి, అలాగే రాజమండ్రిలో ఇక్కడ పుష్కర్ ఘాటు, పద్మావతి ఘాటు, అలాగే సరస్వతి ఘాటు, ఏపీ ఘాట్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ భక్తజనం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు శివుణ్ణి పూజించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఈ ఏడాది కాలం అంతా కూడా సుఖసంతాలతో ఉండొచ్చు అనేది భక్తుల నమ్మకం. ఈరోజు జాగరణ, శివరాత్రిలో ప్రత్యేకమైంది జాగరణ ఈరోజు చేయడం ద్వారా ముక్తి పొందాలని చెప్పేసి భక్తులు భావిస్తుంటారు. ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ శైవ క్షేత్రాల్లో, శివాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నారు. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ మధ్యాహ్నం వరకు కూడా రాజమండ్రిలో ఒక గోదావరి పుష్కరాలను మరిపించే విధంగా ఈ శివరాత్రి మహోత్సవాలకి కూడా, ఈ శివరాత్రి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా భక్తులు తరలిస్తుంటుంటారు. అంటే ఇక్కడ పుష్కరాలని మినీ పుష్కరాలుగా ఇవి భావిస్తూ ఉంటారు. మన రాజమండ్రి రోడ్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే అనేక మంది దాతలు రోడ్లు పొడవునా కూడా ఇక్కడ పిల్లలకి పాలు, అలాగే మంచినీరు, పులిహార, అలాగే అనేక రకాలమైన టిఫిన్లు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి కూడా సిద్ధమయ్యారు. అనేక చోట్ల దాతలు వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఘాట్లలో సరైన వసతులు లేక, పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి సరైన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే మంచినీటి సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని భక్తులకి ఈ సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఇక్కడ భక్తులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్ని ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా గోదావరి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులందరికీ ఏర్పాట్లు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అసౌకర్యాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అయితే గోదావరిలో ఈ నీరైతే అడుగంటడంతో రేవుల్లో చాలా నీరు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇసుక వేసి బురద లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. లోతులోకి వెళ్లకుండా
గోదావరి లోతులోకి వెళ్లకుండా బోట్లు పెట్టి రక్షణ చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే సందడి, భక్తుల సందడి కొనసాగనుంది. ఇదే శివనామ స్మరణతో గోదావరి తీరమంతా శైవక్షేత్రాలన్నీ కూడా మారుమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులు మరింతగా 1 గంట 2 గంటల్లో మరింత సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.